Last warning. Yes, my dear students, this is really a last warning to you all, especially CBSE 9 and 10 students. This video is for you. వీడియో పూర్తిగా తప్పకుండా చూడండి. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. మీరు ఈ వీడియో మిస్ అయితే చాలా రిగ్రెట్ అవుతారు. సో మై డియర్ స్టూడెంట్స్, సో మీ 10th క్లాస్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ చాలా మంత్స్ అయిపోయింది, రైట్? మీరు సో మెనీ మంత్స్ వేస్ట్ చేసేసారు. మనం ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటాం. అది చాలా మంది చేస్తూ ఉంటారు, కామనే. బట్ ఎస్పెషల్లీ సిబిఎస్ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ ఇయర్ మీకు చాలా ఛాలెంజింగ్. బికాజ్ మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది. కేస్ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని అంత టఫెస్ట్ మోడల్లో డీల్ చేయడం అంటే కాస్త కష్టమైన విషయమే. మరి ఇంత టఫెస్ట్ పేపర్ని మనం ఫేస్ చేయాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్పెషలీ మై డియర్ 10th స్టూడెంట్స్, సిబిఎస్ఈ 10th స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీకు యూట్యూబ్లో తెలుగు నుంచి అంత సపోర్ట్ లేదు, అంత గైడెన్స్ లేదు, ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ లేదు. మీకోసం మన వేదాంతు సిబిఎస్ఈ 9 and 10 తెలుగు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 10 days పైన అయిపోతుండొచ్చు. జస్ట్ ఇన్ దీస్ 10 days మేము చాలా సబ్జెక్ట్స్ నుంచి వన్ షాట్ వీడియోస్ అప్లోడ్ చేసాము. ఎంతో ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, రైట్? మరి మీరేం చేయాలి? యూ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దాట్. ఎస్పెషలీ స్టార్ట్ స్టడింగ్ అండ్ డోంట్ వేస్ట్ ద టైమ్. స్టాప్ వేస్టింగ్ ద టైమ్. రియల్లీ దిస్ ఇస్ అ వెరీ సీరియస్ వార్నింగ్ అండ్ దిస్ ఇస్ వెరీ వెరీ లాస్ట్ వార్నింగ్. ఎందుకు చెప్తాను? మీరు రాయబోయేటటువంటి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ టెస్ట్ టువర్డ్స్ యువర్ పబ్లిక్ ఎగ్జామ్. ఈ ఇయర్ మీరు బోర్డ్ ఎగ్జామ్ రాసే కన్నా ముందు దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు ఫేస్. సో మై డియర్ స్టూడెంట్స్, బోర్డ్ ఎగ్జామ్ని ఫేస్ చేయాలంటే హాఫ్ ఇయర్లీలో మీరు మంచిగా స్కోర్ చేయాలి. హాఫ్ ఇయర్లీలో స్కోర్ చేయాలి అంటే ఆల్రెడీ చాలా మంత్స్ అయిపోయింది. అండ్ టుడే ఈజ్ ఆగస్ట్ 1st. ఆగస్ట్లోకి మనం ఎంటర్ అయిపోయాం. మీరు ఆగస్ట్ లోపలే చాలా మటుకు లెసన్స్ ఫినిష్ చేసి ఉండాలి ఇప్పటికే. అంటే ఒక 30-40% సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయి ఉండాలి. బికాజ్ మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్లో మనకి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్. అండ్ దెన్ ఫిబ్రవరిలో మనకి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. అంటే లైక్ దాదాపు నవంబర్ కల్లా మీరు ఫుల్ సిలబస్ని కంప్లీట్ చేసేసుకోవాలి. ఫుల్ సిలబస్ రివిజన్, లెర్నింగ్ పార్ట్ అంతా ముందు కంప్లీట్ అయిపోవాలి. ఎస్పెషల్లీ యూ నీడ్ టు బి పర్ఫెక్ట్లీ ఫిట్ ఆర్ పర్ఫెక్ట్లీ రెడీ ఫర్ ద హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్. బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు ఫేస్ ద సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్. సో మై డియర్ స్టూడెంట్స్, ఆల్రెడీ మీరు మార్చ్, లైక్ ఏప్రిల్, మే, జూన్, జూలై ఇన్ని మంత్స్ వేస్ట్ చేసేసారు. 5 months వేస్ట్ చేసేసారు దాదాపు, రైట్? 5 months. మిగిలిన ఈ మంత్స్ని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోకపోతే డెఫినెట్లీ మీకు సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో టఫ్ అనిపిస్తుంది. అది కరెక్టే కదా. మన చేతిలో ఉన్న టైం అంతా మనం వేస్ట్ చేసేస్తే ఆఖరికి వచ్చేసరికి పానిక్నెస్ అయిపోతుంది, టెన్షన్ అయిపోతుంది. లేదంటే ఫైనల్ ఎగ్జామ్ మాట వదిలేయండి, ఇప్పుడు మన ముందు ఉన్నది హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ సిలబస్ అంతా మీరు ఇంకా టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్కి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. ఎవ్రీడే మన ఛానల్ నుంచి లాట్ ఆఫ్ వన్ షాట్ రికార్డెడ్ వీడియోస్ వస్తున్నాయి. మీ టైం వేస్ట్ అవ్వకుండా మీరు ప్లే చేసుకుని మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మీరు ఆ లెసన్, ఆ లెక్చర్ మొత్తం ఫినిష్ చేయొచ్చు. లాంగ్వేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, వెరీ సూన్ మన సెషన్లో, మన ఛానల్లో లైవ్ సెషన్స్ మొదలవుతాయి. మీ డౌట్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద చాలా ఫోకస్ చేయబోతున్నాను. అండ్ మీరు కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి ఒక స్ట్రాటజీ ప్రొవైడ్ చేస్తారు, జాగ్రత్తగా వినండి. మరి ఇప్పుడు మీ ఫస్ట్ స్టెప్ అంటే ఇప్పటికిప్పుడు మీరు చేయాల్సింది ఫైనల్ ఎగ్జామ్ మీద ఫోకస్ కన్నా, యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇంటూ ఆగస్ట్ మంత్, యూ నీడ్ టు ఫోకస్ ఎ లాట్ ఆన్ ద హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్. ఈ మంత్ మొత్తం ఎవ్రీడే ఒక స్ట్రిక్ట్గా ఒక రూల్ పెట్టుకోండి, ఒక టైం టేబుల్ వేసుకోండి, ఎస్పెషల్లీ ఫర్ ద ఆగస్ట్ మంత్. సో ఎవ్రీ సబ్జెక్ట్ మీ టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు మీరు క్లియర్ చేస్తున్నారా లేదా, నేర్చుకుంటున్నారా లేదా? డౌట్స్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు అవర్ ఛానల్, రైట్? అండ్ దెన్ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేయండి. ఎస్పెషల్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఒక అరేంజ్ చేసుకోండి ఒక పద్ధతి ప్రకారం, రైట్? అండ్ మీ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ని సింప్లిఫై చేసి అర్థం చేసుకోండి. ఫోకస్ మోర్ ఆన్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ దాన్ రిమెంబరింగ్ ఆర్ రోట్ లెర్నింగ్ మెథడ్, రైట్? సో మై డియర్ స్టూడెంట్స్, ఈ పర్టికులర్ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న మెయిన్ మ్యాటర్ వచ్చేసి, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఎనీమోర్. యూ హ్యావ్ ఆల్రెడీ డిడ్ ఆల్ ద ప్రొకాస్టినేటెడ్ థింగ్ అండ్ నవ్ యూ షుడ్ బి వెరీ వెరీ అలర్ట్ మోడ్లోకి వచ్చేసేయాలి. ఆల్రెడీ ఇప్పుడు ఆగస్ట్ అయిపోయిందంటే చాలా వేగంగా మంత్స్ అన్ని అయిపోతాయి. సెప్టెంబర్ అంతా మీరు ఎగ్జామ్లో బిజీగా ఉంటారు. అండ్ దెన్ అక్టోబర్ ఆల్సో. అండ్ నవంబర్లో మిగిలిన సిలబస్ అంతా ఫినిష్ చేసే రష్లో ఉంటారు. ఆ తర్వాత మీ యొక్క రివిజన్ అనేది చాలా, అంటే ఒక రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోవాలన్నమాట. జెట్ స్పీడ్లో వెళ్తేనే యూ కెన్ క్యాచ్ యర్ బోర్డ్ ఎగ్జామ్స్ లెవెల్. సో మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. స్టార్ట్ లెర్నింగ్ from today, start making revision from today, start solving the previous year question papers. You have any further doubt, you can reach out to our channel. Very soon we are going to introduce
లైవ్ సెషన్స్ ఆల్సో. మీకేమైనా పర్సనల్‌గా అంటే ఎస్పెషల్లీ ఫర్ ద సీబీఎస్ఈ స్టూడెంట్స్ చెప్తున్నాను. మీకు ఈ ఛానల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఛానల్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీ యూ కెన్ రీచ్ ఔట్ టు మీ టు మై టెలిగ్రామ్ ఐడీ. సో మై టెలిగ్రామ్ ఐడీ ఇస్తే షారోన్ మ్యామ్ 910 అని ఉంటుంది. Sharon ma'am 910. So why I am giving my Telegram ID to make you very comfortable, right? So you people may think from this channel, are we going to get the enough preparation? If you have any that kind of doubt, my dear students, no more doubt. You can just reach out to me. I will help you in all the way, right? So this channel is a proper guide for your CBSE journey and mata. There is no doubt in that. So definitely do subscribe the channel, and the very important thing is to share to your 9th and 10th CBSE friends, right? So subscribe immediately if you are not subscribed, and then continue watching our videos every day. Lot of మీకు స్ట్రాటజీ, టైమ్ టేబుల్ అండ్ లెక్చర్ వీడియోస్ వస్తుంటే చెక్అవుట్ చేసుకోండి. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో నాన్న. ఐ థింక్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం మీకు ప్రాపర్గా రీచ్ అయింది అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, మీకు డెఫినెట్లీ లైక్ చేయండి. మీ ఒపీనియన్స్, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ చేయండి, అండ్ దెన్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.